హాయ్ అండి, అందరికీ నమస్తే, వణకం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు బాగుండాలి. సో ఇప్పుడు వీడియో ఏంటంటే, నేను ఫిష్ మార్కెట్ అయితే పోతున్నాను అనమాట, కొల్తూరు. ఎందుకంటే చాలా రోజులైంది మన షోనుకి, అంటే అరవనా ఫిష్కి అయితే ఫీడింగ్ అంటారు అనమాట. గోల్డ్ ఫిష్ చిన్నగా ఉంటాయి, అవి వేసేదానికి చాలా రోజులైంది. దాదాపు ఒక 7-8 నెలలు అవుతుంది తేక. ఎప్పుడు చికెన్ హార్టే నేను వేస్తున్నాను దానికి. సో ఈరోజు వచ్చేసి ఈ తేటానికి అయితే వెళ్తున్నా. ఇంకా ఇంట్లో ఉన్నా కానీ కొంచెం బాగుండదు, పని లేదు, మార్కెట్కి తిరిగి వచ్చిన అనమాట లేదని. సో నేను అక్కడికి వెళ్ళి అక్కడికి మార్కెట్కి వెళ్ళి తిరిగానంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. పోయేసి అట్నే ఒక ప్యాకెట్ అయితే గోల్డ్ ఫిష్ ఉంటాయి అన్నమాట, ఫీడింగ్ తీసుకొస్తా. చూడండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఫిష్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అలాగనే మనం మార్కెట్ వెళ్ళింది చూడండి ఒకసారి, ఓకేనా? హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదు, టైం 11 అయింది. మార్కెట్ వెళ్ళి వచ్చాను అనమాట. పని అయితే లేదు ఈరోజు, ఇంకా వచ్చే వరకునే ఉంది. ఏం చేసినావు? సో ఇంకా మనకైతే ఇవాళ పని లేదు, ఇవాళ అయితే పని లేదనమాట. మార్కెట్కి వెళ్ళి వచ్చిన, ఇటు తిరిగి రా. పనికి అయితే పోయిండు, పని లేదని ఇంటికి వచ్చిండు. ఇప్పుడు మళ్ళా చేపల మార్కెట్కి అయితే పోతుండంట. ఇంకా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అనమాట. మార్కెట్కి వెళ్ళి వచ్చినా కాబట్టి ఇంకా సరే అటు పోయి తిరిగి వద్దాము, అలాగనే మార్కెట్కి పోదాం. చాలా రోజులు అయింది, అక్కడికి పోతే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడే ఉండు మరి, కాసేపు తిరిగినా కానీ. నేనైతే ఇప్పుడు వెళ్తున్నా, రాండి మీరు కూడా వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందో చూపిస్తా. మార్కెట్ అయితే చూసినారు కదా, అలా తిరిగి వద్దామని వెళ్తున్నాను అనమాట. అలాగే చూద్దాం. కొల్తూరు ఫిష్ మార్కెట్ అయితే వెళ్తున్నా. సో రండి వెళ్దాం, మీరు కూడా చూద్దాం. స్టాండ్ అనమాట, చూడండి. మన ఆంధ్ర బస్సులు అయితే పైన ఉన్నాయి, అవి పగులంతా రెస్ట్ తీసుకుంటాయి. నైట్ 6 గంటల నుంచి అయితే బయలుదేరి ఆంధ్రాకి అయితే వెళ్తాయి అనమాట. ఆ పైన ఉన్నాయి చూడండి, అవన్నీ అయితే మన ఆంధ్ర బస్సులు. బస్ స్టాండ్ అయితే ఇప్పుడు సైలెంట్గా ఉంది. సాయంత్రం అయితే కానీ పిల్లర్లు వచ్చేసి ఫ్లైఓవర్ పడుతుంది అనమాట. మెట్రో ట్రైన్కి అయితే పిల్లర్లు అయితే వేసారు. రోడ్డు ఇది బైపాస్ హైవే రోడ్డు. మనం నేరుగా వెళ్తే కొల్తూరు వెళ్తాం అనమాట. కొల్తూరు ఫిష్ మార్కెట్ అయితే వెళ్తున్నాం. రాండి వెళ్దాం, చూద్దాం. సో నేను చెప్పాను కదా, ఫ్లైఓవర్ మెట్రో ట్రైన్ ఇదేనమాట. ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరి అక్కడక్కడక్కడ రెడీ చేసింది అనమాట. ఇదే ఫ్లైఓవర్, మెట్రో ట్రైన్ ఫ్లైఓవర్. ఇది కట్టేసి ఇది ఎవరో 100 రూపాయలు. ಸರ್ ಇದೇ ಕೂತಿರಲ್ಲ.
డాగ్ చూడండి ఎంత బాగుందో. క్యూట్ డాగ్ అండి. ఇది క్యాట్. పిల్లి చూడండి అట్లా పిల్లి. ఓయ్ ఓయ్ ఇది చూడు. ఓయ్ టన్ 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 టన్. ఈ కుందేలు చూడండి. కుందేలు గాలబ చేస్తుంది. బాయ్.
வந்தாரு வந்துக்கிறாங்க, வேற ஒன்று 2 பேரும் வந்துக்கிறாங்க. அதான் என்ன எடுத்துருவா, நீ அப்படியே இறங்கிட்டு போகணும்னு பார்த்தேன், நீ அப்படியே போயிட்ட. ஓலா போட்டு எடுத்துட்டு போயிருக்கோண்ணா. இவங்க கேட்கறது காரணம் என்னன்னா, எத்தனை போறான் ரெகுலரா எத்தனை போறான் நம்மளுக்கு ஒரு கொடுத்துருக்காங்க. அவர் தான் வாங்கினாரு. எத்தனை மணிக்கு வரேன்னு சொன்னாரு? இப்போ இடம் சேஞ்ச் ஆச்சுன்னா సో గైస్ లాస్ట్ ఫైనల్గా అయితే మనం అరవనాకైతే ఫీడింగ్ తినేదానికి ఇది తీసుకున్నాం అనమాట. చూడండి. సో గాయస్ మనమైతే ఇంటికి వచ్చినాం. ఎప్పుగా చూడండి పడుకొని నిద్రపోతుంది. ఇక్కడ పెట్టి మన మోనుకి ఫీడింగ్ ఫిష్ అనమాట, అంటే తినేదానికి. ఇప్పుడు చూడండి మీరే. ఇవి వచ్చేసి ఫీడింగ్ ఫిష్ అనమాట, తినేదానికి. ఎప్పుడు చికెన్ హాటే మనం వేసేది. ఈరోజు వచ్చేసి వీటిని మనము ఎర్రగా వేయబోతున్నాం. తింటుంది అన్నమాట ఆకలి అయినప్పుడల్లా. ఇది ఒక రోజుకి అయిపోతుందా 2 రోజులకి అయిపోతుందా అయిపించేస్తుంది. ముందుగా అయితే వాటర్ మారవాలి. వాటర్ మార్చిన తర్వాత ఇవి అయితే మనం వదులుదాం. ఓయ్ ఓయ్ లయ్యా, దీనికి కూడా వాటర్ మారవాలా. వీటికి పర్వాలో బాగానే ఉంది, కానీ కింద అంతా అలుకుంది కొద్దిగా. అది తీసేసి వీటిలో కూడా 2 వేద్దాం. అయినా చూద్దాం. వాటర్ చేంజ్ చేసిన తర్వాత అయితే మనం ఫిష్ వేసేటప్పుడు చూపిస్తా. సో ఇప్పుడు మనమైతే నీళ్ళు మారుతున్నాం. అది వచ్చేసి మోనుకి వచ్చి అరవనా ఫిష్కి వచ్చి మార్చిన మళ్ళీ నీళ్ళు వదులుతున్నా. దీనికి కూడా అట్నే సగం తీసేసి మళ్ళీ కొత్త నీళ్ళు అయితే వదలాలా. ఆ నీళ్ళు వదిలిన తర్వాత మనం అయితే గోల్డ్ ఫిష్ తీసుకొచ్చినాం కదా, ఆ గోల్డ్ ఫిష్ దాంట్లో వేస్తే అది తినే ఆకలి మీద ఉన్నప్పుడు తింటుంటుంది అనమాట. ఇంకా ఇది ఏంటంటే వారానికి ఒక్కసారి అయినా కానీ మనము సగం నీళ్ళు అయితే చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఫిషెస్ హెల్తీగా ఉంటాయి చేపలు. లేదంటే ఏదో ఒక రోగం వస్తుంది. సో ఇప్పుడైతే మనము ఇవి తీసి ముందు మనం వాటర్ మారవాలి. ఇవి అనమాట గోల్డ్ ఫిష్ అరోనా ఫీడింగ్ అనమాట. చూపిస్తా ఒకసారి. కొంచెంసేపు ఉన్న తర్వాత మనము అరోనాకైతే మోను గాడికి వేయాలి. ఇంకా వాడి ఇష్టం, వాడు చిన్నగాడికి తింటాడు. చూస్తున్నాను అనమాట. వెయిట్ చేయాలి, కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే వీటిని ఫ్రెష్ నీళ్ళలో కొంచెం వేసి వచ్చేసి ఈ ఫిషెస్ని అయితే గోల్డ్ ఫిష్ని అయితే వేద్దాము. ఇప్పుడు చూడండి ఎలా తింటుందో. ఇక ఒక 5 నిమిషం చూడండి మనం.
ఇంకా ఇంకా వేస్తాం అనమాట అయిగ్గా. సో ఎట్లా ఉన్నాయి చెప్పండి. చూడండి తింటుంది. మనం ఉన్నామని చెప్పి సైలెంట్గా ఉంది. చూడండి తింటుంది, పట్టుకుంటుంది చూడండి. సో టైం పట్టేటట్టుంది కానీ తింటుంది అన్నమాట. సో మిగతాయి మనం దాంట్లో వేద్దాం కొన్ని. వేస్తూ ఉందండి, ఇది తింటుంది.